ప్రస్తుతం ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేసి ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సినిమాలు సీరియల్స్లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో క్షుద్ర పూజలు ముగ్గులు కలకలం రేపాయి. మారుపాక శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో క్షుద్ర పూజలు జరిపినట్టు తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో క్షుద్ర పూజలు చేశారన్నారు. గతంలో కూడా బస్తీలో ఇలాంటి క్షుద్ర పూజలు చేశారని అన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకున్న కాలంలో ప్రపంచం దూసుకుపోతున్న మూఢనమ్మకాలు మాత్రం ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దయ్యాలు భూతాలు అంటూ కొందరు అంధవిశ్వాసం ఉనికి తేలుతున్నారు. నిత్యం ప్రతి ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక చోట పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతూనే ఉన్నాయి. నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు, తలలేని కోడి, ఎర్రటి కుంకుమతో ముగ్గులు వేసి చూస్తూనే బయటపడ్డట్టు క్షుద్ర పూజలు చేస్తున్నారు. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నిర్మల. ఇందిరామి వాటర్ ట్యాంక్ దగ్గర ఇందిరామి ఇల్లు. మా ఇంటి ముందు క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇది వరకు 1 నెల కిందట అటు గల్మ ముందు చేసే ఇల్లు, మెయిన్ గల్మకు. అది తప్పించి ఇప్పుడు నెల తిరగక ముందు మళ్ళీ ఇంకో గల్మ ముందట ఈరోజు చేసే ఇల్లు. మాకంతా భయంగా ఉంది.